ఛానల్లోకి స్వాగతం. అమావాస్య తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే 4 ఊహించని సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అలాగే ఒక పెద్ద శుభవార్తను కూడా వారు వినబోతున్నారు. అయితే రానున్న అమావాస్య తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏంటి, అలాగే వారు వినబోయే ఆ పెద్ద శుభవార్త ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా అందరితో కలిసి ఉండటం మూలంగా అనేక కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు. కానీ ఏ విషయాలు తెలుసుకున్నా కానీ వేటిని అమలు చేయాలి, వేటిని అమలు చేయకూడదు, ఏం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క అవగాహన అనేది వీరికి ఖచ్చితంగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏది అమలు చేయాలో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే ఈ తులారాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే వీరిలో ఒక మంచి లక్షణం ఉంటుంది. అదేమిటంటే కనుక పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఇలా కొన్ని సందర్భాల్లో ఈ విధమైన మనస్తత్వం కారణంగా చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి దీనివల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అయితే తులారాశి వారు సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే రానున్న అమావాస్య తర్వాత వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఊహించని 4 సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఆ 4 సంఘటనల్లో మొదటి సంఘటన ఏమిటి అంటే కనుక, ఈ యొక్క సంఘటన అనేది ఎంతో కాలంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో జరగబోతుంది. అంటే వారితో కమ్యూనికేషన్ అనేది ఒకప్పుడు మీకు చాలా బాగుండేది. వారితో చాలా ప్రాణమిత్రులుగా ఉండేవారు. అటువంటి వారితో కమ్యూనికేషన్ మిస్ కావటం మూలంగా కొన్ని సంవత్సరాలుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వారిని కలుసుకోవటానికి, వారి అడ్రస్ తెలుసుకోవటానికి, వారి గురించి అన్ని వివరాలు సేకరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఈ సమయంలో అనుకోకుండా వారు మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు మనస్సు విప్పి మాట్లాడుకుంటారు. మళ్లీ మీ స్నేహబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ ఊహించని సంఘటన మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో అమావాస్య తర్వాత కనిపిస్తుంది. ఇక ఇంకొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు, అంటే మీ చేతిలో డబ్బు పెట్టుకొని కావచ్చు, లేకపోతే ఏదైనా లోన్ పెట్టుకొని, లేకపోతే రిటైర్డ్ అయిన డబ్బులతో కావచ్చు, ఇంకా ఇతరత్రా ఏ విధంగా అయినా సరే మీ దగ్గర కొన్ని డబ్బులు సేవ్ చేసుకున్నవి కావచ్చు, ఏవైనా సరే వాటిని ఉంచుకొని మీరు గృహాన్ని కొనుగోలు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా మీ బడ్జెట్లోనే ఒక మంచి గృహం రావాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం మాత్రం దక్కలేదు. అంటే మీరు ఏ గృహాన్ని చూసినా కానీ సంతృప్తిని పొందలేకపోతున్నారు. ఆ గృహంపై పెట్టుబడి పెట్టడానికి మీకు ఇష్టమనేది అనిపించడం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మీ బడ్జెట్లో మీకు నచ్చే ఇల్లు మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని ఈ సంఘటన మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కూడా కలగజేస్తుందనే చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. అంటే ఎంతో కాలంగా ఒక భాగస్వామితో కలిసి మీరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వారిపై మీకు పూర్తి నమ్మకం అనేది ఉంది. వారితో మీ యొక్క సంబంధం కూడా చాలా బాగుంది. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. కొన్ని ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో తను మిమ్మల్ని మోసం చేసినట్లుగా మీరు భావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రూఫ్స్ అనేవి అదే విధంగా కనిపించబోతున్నాయి. తను తప్పు చేశారా లేదా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా వారిపైన మీకు అనుమానం వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా మీరు వారితో ఉన్నటువంటి బంధాన్ని దృష్టిలో ఉంచుకొని అది నిజమా కాదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
అంటే ఏమీ ఆలోచించకుండానే ఎవరో ఒకరు చెప్పిన మాటలు వినటం ద్వారా కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి చూసి వారిని అపార్థం చేసుకుని వారితో బంధాన్ని మీరు విచ్ఛిన్నం చేసుకుంటే గనక భవిష్యత్తులో ఇక దేనికైనా సరే ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎన్నో రోజులుగా మీరు ఉద్యోగ జీవితంలో కొన్ని రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఎంత కష్టపడ్డా కానీ మీకు ఫలితం మాత్రం దక్కటం లేదు. కొన్నిసార్లు మీ పై అధికారులు మిమ్మల్ని ఎన్నో మాటలు అంటూ ఉన్నారు. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో కొంతమంది మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మీ యొక్క కార్యాలయం యొక్క వాతావరణం ఏదైతే ఉందో అది మీకు చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అసలు ఎప్పుడెప్పుడు ఈ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోదామా అనే ఒక నిరాశలో కూడా మీరు ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. మార్పు ఏ విధంగా వస్తుందో మీకు అర్థం కాకపోయినప్పటికీ ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది. మీ యొక్క శ్రమను గుర్తిస్తారు, అలాగే మీతో సఖ్యతగా మాట్లాడతారు. అంతకుముందు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వారే ఈ సమయంలో మిమ్మల్ని మిత్రులుగా భావించి వారి యొక్క ప్రతి విషయంలో కూడా మీతో చర్చ జరపటం, అలాగే మీ యొక్క సలహాలు తీసుకోవటం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఊహించని పరిణామం మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఊహించని 4 సంఘటనలు వారి యొక్క జీవితంలో అమావాస్య తర్వాత కనిపించబోతున్నాయి. అలాగే ఎంతో కాలంగా వీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద శుభవార్తను కూడా వీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే అది ఏదైనా కావచ్చు. కొంతమందికి వివాహం విషయంలో, కొంతమందికి విదేశీ యానం విషయంలో, కొంతమందికి ఉద్యోగం విషయంలో, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. ఎంతో కాలంగా మీకు తీరని కోరిక ఏదైతే ఉందో అది తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి ఉద్యోగం కోసం ఎదురు చూసే వ్యక్తి ఒకరుంటారు. వారికి ఉద్యోగం రావటం అనేది, వారికి నచ్చినటువంటి ఉద్యోగం రావటం అనేది ఒక చాలా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవాలి. అటువంటి శుభవార్త మీరు ఈ సమయంలో వినబోతున్నారు. మరికొంతమందికి వివాహం జరగకపోవటం, వివాహానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు వారిని వెంటాడుతూ ఉండటం, ఈ విషయంలో వారు ఏమీ చేయలేక నిరాశలో ఉండటం, ఇటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతం జరగబోతుంది. ఎన్నో రోజులుగా మీరు వినాలి అనుకుంటున్న శుభవార్తను మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంబంధం మాకు నచ్చింది అనే శుభవార్త మీరు మీ యొక్క లైఫ్ లోకి రాబోయే భాగస్వాముల నుండి వినబోతున్నారు. ఈ విధంగా మీకు, మీ కుటుంబ సభ్యులకి ఇది ఎంతో ఆనందకరమైన శుభవార్త అనే చెప్పుకోవాలి. ఇక ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ దక్కే అవకాశాలు, విదేశాలకు వెళ్లటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు కూడా వారి ముందుకు రావటం, ఈ విధంగా ఊహించని ఒక పెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుంది. ఒక పెద్ద శుభవార్తనైతే ఈ యొక్క తులారాశి వారు అమావాస్య తర్వాత వినబోతున్నారు. అయితే ఈ తులారాశి వారు శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఎందుకంటే ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహం మీపైన ఉంటే మీ జీవితంలో ఇంకా ఎన్నో విజయాలను మీరు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు ఆ భగవంతునిపై భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా ఏ చిన్న విషయంలో కూడా భగవంతుణ్ణి నిందించడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా శనిని ఎప్పుడూ కూడా నిందించకూడదు. శని భగవానుని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. అప్పుడే మనం ఇంకా ఎన్నో సక్సెస్లను కూడా చూడగలుగుతాం. అలాగే తులారాశి వారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఇంకా ఎన్నో శుభ ఫలితాలను వారు పొందుకుంటారు. చూశారు కదండి, అమావాస్య తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏంటి, ఒక పెద్ద శుభవార్త వారు ఏం వినబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.